క్రెడిట్ చోరీ ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్గా ఈ పదం బాగా ట్రెండింగ్లో ఉందనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ క్రెడిట్ చోరీ అనే పదం ఎందుకు చర్చకొచ్చిందంటే, ఇటీవల నారా చంద్రబాబు నాయుడు గారు తిరుమలలో ఏదైతే ఎన్డీడీబీ కావచ్చు, ఎఫ్ఎస్ఎస్ఏఐకి సంబంధించి ఫుడ్ టెస్టింగ్, అదేవిధంగా ప్రసాదం నాణ్యతని పరీక్షించాక ల్యాబ్ని ప్రారంభించినటువంటి నేపథ్యంలో దీన్ని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే మొత్తం పనులన్నీ పూర్తి అని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారు. అసలు కళ్ళ ముందు వాస్తవం కనపడుతున్నా కూడా వైఎస్ఆర్సీపీ చేసే ఫేక్ ప్రచారాన్ని ఎలా అర్థం చేసుకోవాలో మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమ్మ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి పెద్ద లక్ష్మీ శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, ఇప్పుడు మొన్నటి రోజున చూసాం మనం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసలు ప్రసాదాల నాణ్యతకు సంబంధించుకోవచ్చు వీటన్నిటికీ విదేశాల నుంచి మిషన్స్ అన్ని కూడా తెప్పించి కేవలం 9 నెలల్లో ఆ జీవోలన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు చూసుకుంటే కేవలం 9 నెలల్లో ల్యాబ్ని పూర్తి చేశారు. సడన్గా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ వాళ్ళ ఏదైతే ఒక ఫేక్ మీడియా ఇవన్నీ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి కట్టించాడు, దేవుడి కోసం అంత చిత్తశుద్ధి ఆయనకి చంద్రబాబు నాయుడుకి లేదు, క్రెడిట్ దొబ్బేస్తున్నారని మాట్లాడుతున్నారు. ఏమంటారు సార్ మీరు? వాళ్ళు బతుకంతా అంతేనండి. ఎందుకంటే వాళ్ళు చేత కాదు. ఇప్పుడు మీకు ఒక కథ చెప్పాలి. ఒక ఏదో సినిమాలో కృష్ణ భగవాను అరుగు మీద కూర్చుని ఉంటాడు. ఒక అతను బండి మీద వెళ్తూ ఉంటాడు. కృష్ణ భగవంతుడు అంటాడు, అరా నువ్వేదో అనేవాడు కదా, మాకు పిల్లడు పుట్టాడు రా, నువ్వేదో మాట్లాడేవాడు కదా అని చెప్పేసి ఆయన అంటాడు. అప్పుడు ఆ కృష్ణ భగవాన్ ఏం కథ చెప్తాడంటే, మా ఊళ్ళో ఒక ఉండేవాడు పులి ఆటకి వెళ్తాననేవాడు, ఓనాడు పులి చచ్చిపోయింది, పులి ఆటాడాడు, పులి షూట్ చేసాడు, అదేంటి పులిని చంపేస్తామంటే గొడిగేసుకెళ్తే ఎలా చంపేస్తాడు అని అడుగుతాడు. ఆడు గొడిగట్టుకెళ్తే పులిని ఎలా గాల్చేస్తాడు అంటాడు. ఓకే, అంటే ఆ పక్కనవాడు ఎవడో కాల్చుంటాడు, గొడుగుతాడు ఎలా కాలుతాడు అంటాడు. ఈడే నేనేం చెప్పక్కర్లేదు నీకు అంటాడు. అంటే అప్పుడు ఆ బోసుగడ అయి ఉంటాడు అని పరిగెడతాడు. అర్థమైందా? అలాగా వాడు బతుకంతా అంతే. లేకపోతే ఏం చేసినా కియా మోటార్స్ వెళ్తే హైలీ రెస్పెక్టెడ్ మా వాడు తెచ్చాడు అంటాడు. అసెంబ్లీలో సిగ్గు లేకుండా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, రాజశేఖర రెడ్డి హయాంలో వాళ్ళు వోక్స్ వ్యాగన్కి ఎంత దొబ్బేశారు, వాళ్ళు ఎలా పారిపోయారో తెలిసి కూడా 10 కోట్లు దొబ్బేశారు. అప్పుడు ఏదో అన్నారని పేపర్ మీద ఏడ్చారు తప్ప మేము దొబ్బేసాం తప్పు అయిపోయిందని అనలేదు. సెటిల్మెంట్ చేసుకున్నారు, డబ్బులు వెనక్కి తీసుకుంటారు, ఏదో చేశారు మొత్తం మీద. ఇలాగా ప్రతిదానికి ఆ గూగుల్కి అంతే డేటా సెంటర్ది ముందులో దాని మీద పడ్డారు. అదంతా ఒక స్టోర్ లాంటిది, లేకపోతే గోడౌను, ఇలాంటివి మాట్లాడారు. కరెంటు నీళ్లు కరువు వచ్చేద్ది, కరెంటు ఉండదు ఎవరికైనా, రకరకాల ఎవరికాడు పాండిత్యం ప్రదర్శించారు. తర్వాత దాని గురించి తెలిసి అది మంచిది, అది ఉపాధి అవకాశం మేము కూడా అనుకున్నాం, మేము ఉన్నప్పుడే రావాలి, అది ఇది గూగుల్ వాళ్ళది కాదు, ఆదాని డేటా సెంటర్. మేము ఎప్పుడో ఆదాని డేటా సెంటర్ చంద్రబాబు నాయుడు గారు 14-19లోనే మాట్లాడారు. ఈయన వచ్చి అల్లగొట్టాడు. తర్వాత మళ్ళీ వాళ్ళు సెటిల్మెంట్, ఆదాని అంత పవర్ఫుల్ తెలుసు కాబట్టి ఈ కేసు లింక్లో మళ్ళీ అతను వస్తాను ట్రై చేశాడు. కానీ అప్పుడు అతను భూమి తీసుకుని డబ్బులు ఇచ్చి కొనుక్కుని పెడదాం అనుకున్నాడు ఆదాని. ఇతను వచ్చిన తర్వాత దాన్ని గుర్తునే పెట్టుకోమన్నా కానీ పెట్టలేదు. 2014 అలా 19 ఇలాగా 19 నుంచి 24 అలాగా. తర్వాత ఇప్పుడు గూగుల్ వాళ్ళకి వీళ్ళు ఇచ్చారు. డెఫినెట్గా ఈ ప్రపంచంలోనే గూగుల్ అసలు ఆ టైప్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అందులో వైజాగ్లో పెట్టడం అంటే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అంతే. గూగుల్ పిచ్చే సైతం వైజాగ్ని పొగుడుతున్నాడు కదా, అదొక అద్భుతం. కాబట్టి ఈసారి ఆ క్రెడిట్ వీళ్ళు తీసుకుంటారు, మాట్లాడుతున్నారు క్రెడిట్ చోరీ అని చంద్రబాబు గారు చెప్పేసుకుంటున్నాడు. డెఫినెట్గా ఇలాంటి విషయాలు నిజంగా నువ్వు తెచ్చినా చంద్రబాబు గారు అంటారు. ఎందుకంటే ఆయనకి ఆ లక్షణాలు ఉన్నాయి, ఆయన అలాంటి పనులు చేసి మనిషి అయినా. ఇప్పుడు నువ్వు తాడి చెట్టు కిందకి వెళ్ళి పాలు తాగిన కొలు తాగి అంటారు. నువ్వు నిజంగా మంచి చేసినా మంచి అంటారు, నువ్వు తెచ్చుకున్న పేరు అలాంటిది. ఎందుకంటే నువ్వు అరాచకవాదివి, అవినీతిపరుడివి, దుర్మార్గుడివి, ఎదటోళ్ళు బాగు చూసి ఏడ్చిపోడు నువ్వు, నీ పరివారం అందరూ కూడా. కాబట్టి నువ్వు నిజంగా మంచి చేసినా కానీ ఎవరు నమ్మడం. కాబట్టి మేము చేసామని చెప్పుకుంటాం అనవసరం. మీరు ఇక్కడ ఉక్కు ఫ్యాక్టరీ, అప్పుడు ఉక్కు పరిశ్రమ వస్తుంది కదా ఇక్కడ అనకాపల్లి నక్కపల్లి దగ్గర, దాని మీద ఎడుతారు. అయితే వాళ్ళు పేపర్లో యాడ్ ఇచ్చారు, డబ్బులు వస్తున్నాయి కాబట్టి. రాత్రికి అందరూ కూర్చుని ఇంకా దాని గురించి విమర్శించరు. ఈ ఏదైనా మంచి జరుగుతున్నప్పుడు విమర్శిస్తుంటే తేడా వస్తుంది ప్రజల్లో, ఏడ్రా ఎప్పుడు ఎదవగ్గాలనుకుంటున్నారని. నువ్వు సద్విమర్శ అయినా లేకపోతే ఏ విమర్శ అయినా ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనిని నువ్వు కెలికి రంధ్రాన్వేషణ చేస్తున్నావు అనుకో, కొన్నాళ్ళు నీ వాల్యూ పోతే నిన్ను పట్టించుకోవడం మానేస్తారు. ఎప్పుడు అంతరాలు ఎడుతూ ఉంటాడు అంటారు. నువ్వు నిజంగా నువ్వు నీ విమర్శలో పసవున్నా, అది నిజమైనా
వాళ్ళు సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉన్నా సరే కొన్నాళ్ళకి జనం నేను పట్టించుకుంటూ మానేస్తాను. ప్రతిదానికి వంకలు ఎక్కడి ఇంటికి కోడిగుడ్డు మీద ఏకలు ఎక్కడితే అది తెలుసుకుని మాట్లాడాలి ఎవడన్నా. వాళ్ళనే కాదు ఎవడ మాట్లాడినా ప్రతిదానికి బొక్కలు ఎదుగుతుంటే అవి ఎప్పుడు ఏడు బతికింతారు అనుకుంటారు. అది దాని మీద ఏడుస్తారు, ఇంట్లో కూర్చొని ఏడుస్తారు. ఇప్పుడు దీని గురించి బయట మాట్లాడరు ఇంకా. ఎందుకంటే అది ప్రత్యక్షంగాను పరోక్షంగాను లక్షలాది మందికి ఉపాధి. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గరికి వచ్చేటప్పటికి నెయ్యి ఒకటే కాదు, నాణ్యత ప్రమాణాలు గుర్తించాల్సింది ఇంకా అనేక ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. వాటిలన్నిటిని పరీక్ష చేయడానికి వీళ్ళు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్లాంట్ నెలకొల్పారు. దాంతో నాణ్యత పరీక్షలన్నీ అప్పటికప్పుడు తక్షణం ఇన్స్టెంట్గా జరుగుతాయి. నాణ్యత లోపిస్తే ఇమీడియట్గా రిజెక్ట్ చేస్తారు. వాళ్ళు అలా కాదు, మేము కూడా ఏదో పెట్టాం పట్టుకొచ్చి ఇప్పుడు బ్లడ్ టెస్ట్ లాంటిది ఏదో ల్యాబ్ పెట్టి ఉంటారు పెడితేనే. బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ లాంటివి ఉంటాయి కదా చిన్న చిన్న ల్యాబ్లో. అలాగే ఈ నాణ్యత వస్తువులు టెస్ట్ చేయడానికి ఏదో చదువు పెట్టి ఉండొచ్చు. ఆ మాత్రం లేకుండా ఎందుకు ఉంటుంది, తూకాలు వేసుకుంటానికి అది ఉంటాయి కదా, అలాగే పెట్టి ఉండొచ్చు. అది వాళ్ళు పెట్టలేదని మనం కూడా చెప్పం, పెట్టి ఉండొచ్చు. కానీ ఇది అలా కాదు కదా. అలా పెట్టినా కానీ నెయ్యిలో ఎందుకు నకిలీ జరిగింది, కల్తీ జరిగింది, అసలు నకిలీ నెయ్యి కెమికల్ నెయ్యి ఎందుకు వచ్చింది అంటే మీ బుద్ధి వక్రం, మీ చిత్తశుద్ధి లేదు, సంకల్పం లేదు, ఎంతసేపు నొల్లేసుకుంటాం ఏదో రకం వ్యాపారం. ఆఖరికి శ్రీవారి మీద పడి బతుకుతా ఆయన నీడలో ఉంటా కరుణాకర్ రెడ్డి ఎంత మహాపాపి అంటే రౌరవాది నరకాలకు పోతాడు. గరుడ పురాణంలో ఎన్ని శిక్షలు ఉంటే అన్ని శిక్షలు ఏపించి తినేస్తారు వాళ్ళు యమబోట్లు. చూడు నేను చెప్తున్నాను, అవన్నీ ఉంటే కనుక ఇతను ఖచ్చితంగా మిడకాయ బజ్జీ వేసేస్తారు. చూసారు అలాగా అపరిచితుడు సినిమాలో వేస్తారు చూడండి, ఒకనే అలాగే వేస్తారు ఇతను బాడీ మొత్తం పూరేసి. ఎందుకంటే ఆ స్వామివారు బంగారం దొబ్బేసాడు, వజ్ర వైడూర్యాలు మణిమాణిక్యాలు గ్యారంటీ దొబ్బే ఉంటాడు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఒకసారి అప్పుడు దొబ్బేసాడు, తర్వాత మళ్ళీ వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది లెక్కడికి కూడా ఉండడం, చెప్పి కూడా ఉండడం. అది బయటికి వెళ్తే అపవిత్రము, అప్రతిష్ట పాలవుద్ది, స్వామివారికి ప్రతిష్ట భంగం కలుగుద్ది అని బయట చెప్పరు. దాన్ని ఇప్పుడు చూడండి ఇది కల్తీ జరిగిందంటే చాలామంది పెద్దలు వచ్చి కల్తీ జరిగింది అనకూడదు, స్వామివారు పలాట్మని దంతాల కదిలిపోయేలాగా కొట్టాలా. పళ్ళు రాలిపోయి అంటే ఫీల్ అవుతున్నారని దంతములు అన్నీను ఊడిపోయేవలే ముష్టిఘాతం ఇవ్వాలను అని చెప్పాలి మనం. వాళ్ళు ఇష్టం మాట్లాడుతున్నారండి. కల్తీ జరిగిందిరా బాబు. స్వామి గారి దగ్గర రాజకీయాలు మాట్లాడకూడదు అంటున్నారండి, అట్లా మాట్లాడుతున్నారు. రాజకీయాలు మాట్లాడకూడదు, కానీ ఇది నకిలీ కెమికల్స్ వాడేశారు బాబు, అపవిత్రం చేశారు అంటాం తప్పేముందా? అలా అంటే కూడా స్వామి ఏంటి ఈ మధ్యలో దాన్ని బ్యాలెన్స్ చేసేయడానికి, దాన్ని డైల్యూట్ చేసేయడానికి వీళ్ళు ఈ ల్యాబ్ స్థాపించారంటే వీళ్ళే సంకల్పించారు, దాన్ని పూర్తి చేశారు. మీకు జీడిపప్పు దగ్గర నుంచి బెల్లం స్వామివారి నైవేద్యానికి కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏ ఆహారం సంబంధించిన దినుసులు ఏ వచ్చినా నాణ్యత పరిశీలించబడద్ది, అక్కడ చెక్ చేయబడద్ది. చెక్ చేసి అది నాణ్యతా ప్రమాణాలకు లోబడి ఉంటే దాన్ని అనుమతిస్తారు, లేదంటే పని చూసుకోరా బాబు అని చెప్తారు. వీళ్ళలాగా ఎంత కొంత పెట్టరా అని అనరు. వీళ్ళు అప్పుడే ల్యాబ్ పంపించారు, ల్యాబ్లో రిపోర్ట్ వచ్చింది, తేడా వచ్చిన తర్వాత దాన్ని డబ్బులు దొబ్బేయడానికి వాడుకున్నారు వాళ్ళు. ఇంకా ఎక్కువ లాగేసి ఇంకా వేరే వాళ్ళకి ఇచ్చేశారు. ఇది వాళ్ళు చేసిన పని. వాళ్ళకి తేడా అది. అంచేత ఆ క్రెడిట్ చోరీ అన్నీ మేమే చేసాం ఇలాంటి మాటలు వాళ్ళకి అలవాటైపోయింది. ఎందుకంటే ఇంట్లో కూర్చుని ఏ గొడవ లేకుండా వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉంటే ఇవాళ అనకాపల్లిలో ఉక్కు పరిశ్రమ ప్రారంభమవుతుంది. దానికి సంబంధించిన కేంద్ర మంత్రి కుమారస్వామి గారి మన రాష్ట్రం వాడు కాదు, మన పక్క రాష్ట్రం వాడు, ఆయన ఏమన్నాడో తెలుసుకోండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండటం, కూటమి ప్రభుత్వం ఉండటం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న అదృష్టం అని చెప్పాడు. మనం 4-5 ఏళ్ళ నుంచి ఏం చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల క్రితం 4-5 ఏళ్ళు అతను ప్రభుత్వం ఉంటే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం పరమ దరిద్రం అని చెప్పాం. ఈ 2 ఏళ్ళ నుంచి అసలు ఈ రాజకీయాలు ఉండటమే మహాదరిద్రం అని చెప్తున్నాం. ఒక కేంద్ర మంత్రి అన్న గతంలో జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడాడండి. ఇంత మాట్లాడతారు, ఈడే ఎప్పుడు చేతులు పిసుకుంటాడు కూర్చునిగా మొగాళ్ళ మీద. తెలుసు అంటారా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని వాళ్ళకి? ఎందుకు తెలుతా, డబ్బులు దొబ్బుతారు కదా, దొబ్బేవారు కదా వాళ్ళు. ఇట్లా లాగేసారు వాళ్ళు, ఏం వదలలేదు, అంతా పీల్చేసారు వాళ్ళని. ఇప్పుడు అలిమిని బలిని పడితే బలిమిని బ్రహ్మదేవుడు కొట్టాడు అంటారు, తలని దాన్ని ఇవ్వండి తాడిని దాన్ని ఇవ్వడు అంటారు. ఈడు మన దగ్గర దెబ్బేస్తే ఈడి దగ్గర ఇంకోళ్ళు దెబ్బేశారు. ఓకే ఓకే. ఇతనికి కూడా వాళ్ళ బాబు ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోగేసుకున్నదే ఇప్పుడు దొబ్బేసిన దాంట్లో సగం ఉంచి మిగతాదంతా లెక్కెట్టి తీసుకుని ఉంటారు వాళ్ళు. ఎవరేం వదిలిపెట్టలేదు. ఉన్నది ప్రభుత్వం లాగేస్తుంది ఇప్పుడు రేపో మాపో, ఏం విడిచిపెట్టరు. అక్కడ దుబాయ్లో పెట్టారు, అంతా బొంబాయి అయిపోయింది అది. Please subscribe to Leo News for more videos.